పరిష్కారం కోసం టీఎస్యూటీఎఫ్ సంఘం అలుపెరగని పోరాటాలు చేస్తుందని, వారి హక్కుల కోసం నిరంతరం ఉద్యమిస్తుందని, ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి కృషి చేస్తుందని ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనం వద్ద టీఎస్యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, స్వర్ణోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు స్వామి జెండాను ఆవిష్కరించారు. ఉపాధ్యాయులను ఏకం చేస్తూ ఆనాడు 1974 ఆగస్టు 10న టీయూటీఎఫ్ సంఘం ఆవిర్భావం జరిగిందని రాష్ట్ర కార్యదర్శి వెంకట్ తెలిపారు. ఇప్పటికీ 50 సంవత్సరాలు సంపూర్ణంగా పూర్తి చేసుకుందన్నారు. 50 ఏళ్ల ప్రస్థానంలో విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. అస్తిత్వవాదాల నుండి ఉపాధ్యాయ లోకాన్ని దూరం చేస్తూ శాస్త్రీయ దృక్పథంతో విద్యా విధానం ఉండాలని పోరాటం చేస్తున్న ఏకైక సంఘం యూటీఎఫ్ అని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 31 వరకు అనేక అంశాలపై సెమినార్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యూటీఎఫ్ 50 ఏళ్ల ఉత్సవాలను ఈరోజు నిర్వహించుకుంటున్నాం. 1974 ఆగస్టు 10 యూటీఎఫ్ ఆవిర్భవించింది. ఆ రోజున్న విద్యారంగంలో ఉపాధ్యాయుల్లో క్యాడర్ల వారి అనైక్యత, అలాగే మేనేజ్మెంట్ల వారిగా అనైక్యత, ఇలాంటి వాటన్నింటినీ ఏకం చేసి యునైటెడ్గా ఉపాధ్యాయులందరూ ఐక్యంగా ఉండాలనే నినాదంతో మరి ఆ రోజు ఏర్పడ్డ సంఘం ఈ 50 ఏళ్లలో ప్రభుత్వ విద్యారంగం కోసం, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నది. ఉపాధ్యాయులు ఉన్న అస్తిత్వవాదాలను ఎదుర్కొంటూ, అస్తిత్వవాదాల నుండి ఉపాధ్యాయ లోకాన్ని దూరం చేస్తూ ఒక శాస్త్రీయ దృక్పథంతో విద్యా విధానం ఉండాలని, ప్రభుత్వ విద్యారంగం బలోపేతంగా ఉండాలని చెప్పి నిరంతరం పోరాడుతున్న సంఘం ఈ రాష్ట్రంలో ఏకైక సంఘం యూటీఎఫ్. అందుకే తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళైనా ఉమ్మడి రాష్ట్రంగా 50 ఏళ్ళు జరిగిన సందర్భంగా ఈ 50 ఏళ్ల ప్రస్థానాన్ని ఉపాధ్యాయ లోకానికి కిందికి తీసుకెళ్లడం కోసం ఈ వేదికల్ని ఉపయోగిస్తామని చెప్పి తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు మరి వివిధ సందర్భాల్లో సెమినార్లు నిర్వహించి ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్యారంగం అనే అంశం పట్ల, ప్రభుత్వ విద్యారంగం పట్ల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఉపాధ్యాయ లోకానికి, ప్రజానికానికి చైతన్యపరిచి మరి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే కర్తవ్యాన్ని ఈ 50 ఏళ్ల